తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ముక్కు సంబంధ రోగాలు, నాసా సంబంధ రోగాలు, అంటే ఈ శ్వాస సంబంధ రోగాలు, అంటే ఇవన్నీ ఒకే దాని కిందకి వస్తాయి. వీటిలో ముక్కు దిబ్బడ, ముక్కు కారణము, జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు, తుమ్ములు రావుతూ వస్తుండడం, ముఖమంతా నల్లబడిపోవడం, అసలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనే దాని మీద ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. దీన్నే ఈఎన్టీ అంటారు. అంటే ఇయరు, నోసు, త్రోటు, ఈ మూడింటిని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి దీనికి మాత్రమే ప్రత్యేకమైన చికిత్సా విధానం చెప్పారు. ఎందుకంటే ఇవి చాలామందికి చాలా క్లిష్టతరంగా వస్తున్నాయి. కొంతమందికి ఈ ముక్కు సంబంధ సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. రెండవది చెవులు, దీనితోనే మీకు చెవుల్లో కూడా సమస్య వస్తుంది. మూడవది ఈ గొంతులో మనకు టాన్సిల్స్ లాంటివి డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే గలగండ, గండమాల, టాన్సిలైటిసు, ఎడినైటిసు ఇట్లాంటివి రకరకాల పేర్లతో మనకు చాలా ఉన్నాయి. కానీ ఇబ్బందులు కొన్ని రకాలుగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయితే జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని దీనికి ఎన్ని రకాల చికిత్సలు చేస్తున్నా కూడా నా దగ్గరకు వచ్చిన పేషెంట్లను చూసినట్లయితే అసలు ఇవి ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాయి అనే సమస్య ఎదురవుతుంది. కొంతమందికి టర్బినేట్ హైపర్ట్రోపీ ఉంటుంది, కొంతమందికి మ్యూకోజల్ థిక్నింగ్ ఉంటుంది, కొందరికి కాంచోబులోసా అది ఒక ప్రాబ్లం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకొంతమందికి నాజిల్ పాలిప్స్ ఉంటాయి. ఇంకొంతమందికి ముక్కులో స్పర్రన్ డెవలప్ అయి ఉంటుంది, దాన్ని బోనీ స్పర్రన్ అంటారు. ఇలా రకరకాల సమస్యలు. కొంతమందికి సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది, కొంతమందికి సెప్టంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొంతమందికి ముక్కులో ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఈ ముక్కు సంబంధ సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి దీనిలో ప్రధానంగా ఇబ్బంది పెట్టేవి ఈ ముక్కులో దుర్మాంసం పెరగడం. దీన్నే దుష్ట ప్రతిష్టాయం అని ఆయుర్వేదంలో అంటారు. అంటే నాస అర్బుదం అని అంటారు, లేకపోతే నాస అర్షస్వం అని కూడా అంటారు. అంటే ఇది ఆయుర్వేద పరిభాషలో చెప్పేది. అంటే అక్కడ గడ్డలాంటి డెవలప్ అవ్వడం, అదే కొంచెం తీవ్రమైతే అది క్యాన్సర్గానో లాంటివి తయారైపోవడం అనేది సాధారణంగా మేము చాలామంది కేసుల్లో చూస్తున్నాం. అంటే ముందు ఈ సమస్య ఎందుకు వస్తుంది అని తీసుకున్నట్లయితే ప్రధానంగా జలుబు చేయడం, నిరంతర జలుబు ఎప్పటికీ తగ్గదు. 2 నెలలైనా 3 నెలలైనా ఎప్పుడు ముక్కు తిప్పడ, ముక్కు కాడము, తుమ్ము తుడడము, ముక్కు కారడము, ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులకు అది అలర్జీగా మారుతుంది. అలర్జీ నుంచి అలర్జీగా రైనైటిస్గా మారుతుంది, తర్వాత సైనసైటిస్గా మారుతుంది. దీనికి సిటిపిఎన్ఎస్ అనే ఒక టెస్ట్ ఉంది, అది చేయిస్తే తెలుస్తుంది. కొంతమందికి ఐజీ లెవెల్స్ కూడా, అంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీలో రక్తంలో పెరిగిపోతే ఐజీ లెవెల్స్ కూడా పెరిగి ఉంటాయి. మీరు ఐజీ లెవెల్స్, ఏఈసీ లెవెల్స్ ఇవన్నీ మీరు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఈ ఎవరైతే శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరికైతే బ్రీతింగ్ సక్రమంగా రావడం లేదో, ఎవరికైతే తుమ్ములు అస్తమానం వస్తూ ఇబ్బంది పెడుతున్నాయో, ఏమాత్రం చల్లగాలి వచ్చినా, చల్లటి పదార్థాలు తీసుకున్నా, లేకపోతే చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా, లేదా ఏసీలోకి వెళ్ళినా, లేకపోతే ఇలా ఏదైనా సరే చిన్నపాటి ఆహారంలో తేడా వచ్చినా, కొంతమందికి స్వీట్స్ తీసుకున్నా కూడా వెంటనే దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కాడము, బ్రీతింగ్ తీసుకోలేకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. సో ఇవన్నీ ఒకే దాని కిందకి వస్తాయండి. దీనికి రకరకాల మందులు ఉన్నాయి, చికిత్సలు ఉన్నాయి, సర్జరీ చేస్తున్నారు, అయినా ఈ సమస్య తగ్గడం లేదు. కారణం ఏంటంటే ఇది మనల్ని తీవ్రంగా వేధించే సమస్య, బాగా రిపీట్ అయ్యే సమస్య. సర్జరీ చేసినా, మందులు వేసినా, ఏం చేసినా కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ దుర్మాంసం అంటే లోపల ఈ సెప్టోప్లాస్టీ కానీ, లేకపోతే ఈ యొక్క టర్బినెక్టమీ కానీ, ఈ మ్యూకోజల్ థిక్నింగ్ ఉండేదాన్ని తీసేయడం కానీ, పాలిపెక్టమీ కానీ ఏవి చేసినా మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. అయితే దీనికి ఆయుర్వేదంలో మీరు నస్య చికిత్స చేసుకోండి, నస్య చికిత్సలో పరిష్కారం కాకపోతే ఔషధాలు వాడండి, ఔషధాలు వాడినా పరిష్కారం కాకపోతే క్షారకర్మ చికిత్స చేసుకోండి అని చెప్పింది. అంటే క్షారకర్మ అంటే కొన్ని ద్రవ్యాల, అంటే మూలికల యొక్క ఎక్స్ట్రాక్ట్ యొక్క పదార్థాన్ని ఒక క్రీమ్ లాగానో, లేకపోతే దాన్ని ఒక లిక్విడ్ లాగానో తయారు చేసి ఆ యొక్క ఎక్కడైతే గ్రోత్ ఉన్నదో దానిపైన అప్లై చేయడం కానీ, అక్కడ పూయడం కానీ, లేదంటే దానికి ఒక కాటన్తో పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్లయితే ఆ యొక్క దుర్మాంసం ఏదైతే పెరిగిందో
దానికి రక్త సరఫరా ఆపేయడం అనేది చేస్తాయన్నమాట కొన్ని ద్రవ్యాలు. దాంతో ఏమవుతుందంటే అది శరీరం నుంచి నెక్రోసిస్ అయిపోతుంది. అంటే మనకు బాడీలో నుంచి సపరేట్ అయిపోయి వాటికి రక్త సరఫరా లేకపోవడం వల్ల ఆ దుర్మాంసం అనేది శరీరం నుంచి ఒక ఆరెంజ్కు పీల్ ఎలా వస్తుందో అట్లా ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. ఈ చికిత్స చేసుకుంటేనే తగ్గుతుంది అని ఒక ఫైనల్ ట్రీట్మెంట్గా చెప్పబడింది. అయితే ఈ ట్రీట్మెంట్ ఎంతమంది చేస్తున్నారు అంటే ఆయుర్వేదంలో చెప్పబడింది, కానీ చేసేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక క్రిటికల్ సమస్య, చేయడము కష్టం, ఆ ఔషధాలు తయారు చేసుకోవడం కష్టం, దీంతో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎదుర్కోవాలి. అసలు ఎలాంటివి వస్తాయో తెలియదు. ఇది థియరిటికల్గా మనకు బాగుంది, కానీ ప్రాక్టికల్గా దీంతో చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో నేను నా యొక్క 25 ఏళ్ల అనుభవంతో రకరకాల ప్లేసులు తిరగడం, వీటి మీద రకరకాల చర్చలు చేయడం ఇలాంటివి చేసినా కూడా నాకు థియరిటికల్గా వచ్చిందే కానీ ప్రాక్టికల్గా నేర్పేవాళ్ళు ఎవరూ లేకపోయారు. అయితే కొంతమంది మీద ముందు బంధువుల్లోనూ ఫ్రెండ్స్తోనూ వీళ్ళకున్న వాళ్ళకు ఈ చికిత్స చేస్తే చాలా వరకు అద్భుతంగా పనిచేసింది. వాళ్ళకి మళ్ళీ ఈ సమస్య రాకుండా చాలా బాగా కాపాడుతుంది. ఇది చూసి ఈ చికిత్సా విధానాన్ని కొనసాగిస్తున్నాం. అయితే దీంతో కొంతమందికి చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకు ముందుగా ప్రిపేర్ చేయాలి. చాలామంది మాకు రాగానే వెంటనే చేసేయండి, ఈ సమస్య తగ్గిపోవాలని అంటారు. కొంతమందికి అలా చేయకూడదు. వాళ్ళకు ఇన్ఫెక్షన్ ఉంటుంది, లోపల అలర్జీ ఉంటుంది. ఆ అలర్జీ అంతా తగ్గించడానికి మందులు వాడించాలి. ఆ తర్వాత వాళ్ళకు ఆ వూండు బాగవలేక హీల్ తొందరగా కాలేకపోతుంటుంది. అంటే వూండ్ హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అంటే ఆ మాంసం అంతా ఊడిపోయిన తర్వాత ఎక్కడైతే మనకు ఆ యొక్క ప్రాంతం ఊడిపోయిన ప్రాంతం ఉందో, ఆ దుర్మాంసం వచ్చేసిన ప్రాంతం ఉందో, దాంతో మళ్ళీ సక్రమంగా ఆ యొక్క అక్కడున్న శరీర భాగాలన్నీ కూడా బాగా హీల్ అవ్వాలి. అలా నయం అవ్వడం అనేది కూడా తక్కువైపోయి మళ్ళీ వాళ్లకు అవి కనెక్టివ్ టిష్యూస్ డెవలప్ అయ్యి ఈ సైనసిస్ తయారైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది 100లో ఒక 5% మాత్రం మందికే ఉంటుంది. 90% మందికి సక్సెస్ అవుతుంది. ఈ కొంతమందికి ఈ స్పర్ లాంటి వాళ్ళు ఉండే వాళ్ళకైతే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక డీవియేషన్, సెప్టమ్ డీవియేషన్ కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా ఈఎన్టీ సర్జన్ దగ్గర సర్జరీ చేయించుకోండి అని అడ్వైజ్ చేస్తున్నాం. సో ఈ సర్జరీ చేయించుకున్నా కూడా కొంతమందికి ఒక డీవియేషన్ ఆఫ్ నాజల్ సెప్టమే కాకుండా ఈ పాలిపెక్టమీ అంటే చేయించుకున్నా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఈ పాలిప్స్ మళ్ళీ పెరుగుతుంటాయి, ఈ స్పర్ కూడా మళ్ళీ పెరుగుతుంటుంది. ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ బోని స్పర్ పెరిగినట్టయితే ఇది మేము పరీక్షించి వాళ్ళకు మందుల ద్వారా కొన్ని రోజుల పాటు వాడితే అవన్నీ బాగా ఇన్ఫెక్షన్ తగ్గి మొత్తం అంతా బాగా అయ్యి ఆ యొక్క స్పర్ లాంటివి ఊడి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పాలిప్స్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే దానికి ఈ క్షారకర్మ చికిత్స చేసి తగ్గించగలుగుతున్నాం. దీంతో ఇంత సక్సెస్ రేట్ బాగుందండి. ఇది ఈ నాసాగత రోగాల్లో చికిత్సా విధానం. ఇది మీకు అనుభవపూర్వకంగా ఇప్పుడు మాకు ప్రతి పేషెంట్ ఒక కొత్త అనుభవాన్ని నేర్పుతుంటారు. ఇది పిల్లల్లోనే వస్తుంటుంది. వాళ్ళకో రకంగా చేయాలి, పెద్దవాళ్ళకి ఇంకో రకంగా చేయాలి. దాంతో స్పర్ ఉన్నట్టయితే ఇంకో రకంగా చేయాల్సి ఉంటుంది. ఆ పాలిప్సే ఉన్నట్లయితే ఇంకో రకంగా చేయాల్సి వస్తుంది. ఇంకోటి అంటే ఈ సైనస్ భాగాల్లో కూడా ఆ మాంసం పేరుకొని ఉంటుంది. మనకు 4 రకాల సైనస్లు ఉంటాయి. మ్యాక్సిలరీ, స్పినాయిడ్, ఎథ్మాయిడ్, ఫ్రాంటల్ అనే ఈ సైనస్ భాగాలు వాటిలో కూడా పేరుకొని చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. ఈ యొక్క తలనొప్పికి ఎన్ని మందులు వాడినా వాళ్ళకు తగ్గదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేక కొంతమందికి గురకొస్తుంటుంది. రాత్రిలో నోరు తెచ్చుకొని నిద్రపోతుంటారు. ఇంకోటి అంటే చాలామందికి గ్యాస్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనికోసం మందులు వాడి ఇంకా కడుపు ఇబ్బంది, రకరకాల సమస్యలు వస్తుంటున్నాయి. కాబట్టి వీటన్నిటినీ అసలు శ్వాస వ్యవస్థ సక్రమంగా లేకపోతే, శ్వాస సరిగా తీసుకోలేకపోతే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. చాలామంది మాకు అసలు ఈ బాధ భరించలేక సూసైడ్ చేసుకుందాము అనిపించేటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి క్యాన్సర్గా తయారైపోయిన అంటే మాకు తెలిసిన ఒక బంధువులకే ఆ యొక్క శ్వాస వ్యవస్థకు ఇలాగే ఏదో కూల్ టైంలో అంటే నవంబరు, డిసెంబరు, జనవరి ఆ ప్రాంతంలో మాత్రమే టెంపరీగా మందులు వాడుతూ మళ్ళీ ఇప్పుడు బాగుందిలే అని చెప్పని అలా మేనేజ్ చేస్తూ 10-15 ఏళ్ళు మేనేజ్ చేసేసరికి తర్వాత ఇప్పుడు లంగ్స్లో మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి తర్వాత వాళ్ళకు వాటర్ వచ్చేసి ట్యాపింగ్ చేయించి దెన్ వాళ్ళకు రకరకాల కీమో, రేడియేషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, ఇంకా తీవ్రమైపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. అంటే ఇవన్నీ భయపెడతారనిపిస్తుంది, కానీ మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే రోగాలు లేవు, రోగాలు రావు. మనకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం నిరంతరం పనిచేస్తుండాలి. దానికి తగిన నైపుణ్యం కలిగిన వాళ్ళ వద్ద సలహా తీసుకోవాలి, తెలుసుకొని వాడాలి. లేని పక్షంలో మీకు మీరుగా విజ్ఞానం నేర్చుకొని
ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి ఈ నాసాగత రోగాలకు మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దీనికి ఉత్తమమైన పరిష్కారాన్ని నేను చూపెట్టగలను అని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఇదండి ఈ సైనసైటిసు, అలర్జిరైటిసు, ఈ నాజిల్ పాలిప్స్కు క్షారకర్మ చికిత్సా విధానం. ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాం, మీరు చూసి ఉంటారు అవి ఎలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక అరగంట లోపు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకు 10-15 రోజుల్లో ఆ యొక్క ఆ దుర్మాంసం అంతా ఇప్పుడు క్లీన్ అయ్యి వచ్చేస్తుంది. గతంలో ఎవరికో కొంతమందికి అంటే మేము చేసినప్పుడు కొత్తగా కొన్ని కేసెస్ ఉంటాయి. ప్రతి వ్యక్తి ఒక కొత్త కేసు లాగానే ఉంటుంది కాబట్టి కొందరి విషయంలో సరైన ఫలితాలు రాకపోతే వాళ్ళకు ఆ డాక్టర్ మంచివాడు కాదనో, లేకపోతే ఆ యొక్క ట్రీట్మెంట్ మాకు సఫలం కాలేదనో, డబ్బులు దబ్బేశారనో ఇలాంటివి చేసే కామెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఇది మెడికల్గా మీకు అన్నీ 100% తగ్గిపోతుందని చెప్పడానికి అవ్వదు, కానీ దాని యొక్క సక్సెస్ రేట్ని బట్టి అది మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. దీనిలో మనకు ఆయుర్వేద శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి అందించింది కాబట్టి 90% సక్సెస్ రేట్ ఉంది. ఓ 10% ఫెయిల్ అయినా చికిత్సా విధానంలో అది మంచి చికిత్స అని అర్థం. కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా సరైన ఫలితాలు రాకపోతే మీరు దాన్ని నిందించాల్సిన అవసరం మీకు ఉండొచ్చు. కానీ ఒక ఉత్తమ చికిత్సా విధానాన్ని అర్థం చేసుకుని వాళ్ళు పరిష్కరించుకోగలిగితే మంచిది. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.